2012వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ భూములైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములని రాసిండో అవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది. ఇక నిన్న మన కొందరు శుద్ధ పూసలు మాట్లాడుతున్నారు, మేమే కాపాడినాం భూములను, మా నాయననే కొట్లాడిండు అని. అసలు తప్పు వాళ్ళు చేసారు. మీకు ఇప్పుడు ఉత్తరం కాపీ ఇస్తా. 2012లో హెచ్ఆర్డి మినిస్టర్ హోదాలో గౌరవనీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు దెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారికి ఉత్తరం రాసి ఈ భూములు 2185 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఎలినేట్ చేయమని చెప్పారు. ఇలా చెప్తుండొచ్చు కోర్టులో కేసు ఉంది కాబట్టి ఎలినేట్ చేయలేదు. కోర్టులో కేసు 400 పక్కన పెడితే మిగతా 1785 ఎకరాలన్నా సెంట్రల్ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సింది ఉండే కదా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. నీళ్లు నిధులు నియామకాలు మా భూములు మాకే, ఇది కదా తెలంగాణ పంచాయతీ. బాగా చదువుకున్నావు కదా కేటీఆర్, మరి ఎందుకు 1785 ఎకరాలు 2012లో కలెక్టర్ రాస్తే 10 ఏళ్ళు మీరు భూములు వంచిర్రు, పైసలు వంచిర్రు, మస్తు తెలంగాణని బంగారుతో కూడా చేసిర్రు కదా. కనుక చదువుకునే పిల్లలకు భూములను ఎందుకు అలినేట్ చేయించలేకపోయినరు?